నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఆయన మాటలు పాటలు వింటే అరే అచ్చం ఘంటసాలలాగే పాడుతున్నారే అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. ఆయనే బుడ్డా శ్రీనివాస్. ఉమ్మడి నల్గొండ జిల్లా పంతంగి గ్రామంలో ఒక్కడు పేదరికంలో పుట్టిన ఆయన కష్టపడి ఐటీఐ పూర్తి చేశారు. వారి తండ్రి యక్షగానంలో సుప్రసిద్ధులు. చిన్నప్పటి నుంచి ఘంటసాల పాటలు వింటూ పెరిగిన ఆయన అచ్చం ఆయనలాగే పాడడం ప్రారంభించారు. ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన చైనాలోని షాంఘై సిటీలో చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అక్కడే కాదు, ఇక ముంబై, హైదరాబాద్ ఇలా రకరకాల ప్రదేశాల్లో 100లకు పైగా స్టేజ్ షోస్ ఇచ్చారు శ్రీనివాస్. 100లకు పైగా స్టేజ్ షోలు, ఎన్నో సన్మానాలు, సత్కారాలు, ఇవన్నీ ఒకవైపు అయితే కానీ ఆయన ఇంటి దగ్గర పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని స్థితి శ్రీనివాస్ది. వారి భార్య మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడకైతే వ్యాధి ముదిరి కళ్ళు కూడా కనిపించని స్థాయిలో ఉన్నారు. ఇల్లు గడవాలంటే ఎవరో ఒక ఆర్థిక సహాయం ఉండాలని శ్రీనివాస్ అంటూ ఉన్నారు. ఇంత చక్కటి టాలెంట్ ఉన్న శ్రీనివాస్ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. ఆయనకు ఆర్థికంగా సాయం అందుతుందని ఆశిస్తూ ఉన్నాడు. శ్రీనివాస్తో ఒకసారి మాట్లాడదాం. తను ఎలా ఇక్కడి వరకు వచ్చారు, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, దాంతోపాటుగా ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, ఎందుకు ఇంతలా వారి స్థితి దిగజారిపోయింది, వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, కొన్ని ఫన్నీ సాంగ్స్ పాడతారు మీరు, నవ్వొచ్చేలాగా పదే పదే వినాలనిపించే పాటలు, కూరగాయలు యాడ్ చేస్తారు అందులో, టొమాటో అని చెప్పి ఇలా ఇవి విన్నాం మేము. మా కోసం ఆ పాట ఒకటి. గుట్టుగా లేతరెమ్మలకులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుచూ ఏల ఎట్టుల చిల్తిల్తువే టొమాటో అతివలిద్దరి మధ్య నాగతిని గనుమా ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము. ఒకరు సత్యభామ, ఒకరేమో రుక్మిణి, మధ్య నలిగినాడు మాధవుండు. ఇద్దరతివలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినురవేమా. సూపర్ అండి. నారి నారి నడుమ. ఈ పాట రొట్టె ముక్కల మధ్యన టమాటాను చూపిస్తున్నారు, కానీ అక్కడ సన్నివేశం ఏంటంటే కథానాయకులు ఇద్దరు ఉంటారండి, కథానాయకుడు ఒక్కరే ఉంటారు. వారి ఇరువురి మధ్య అతను నలిగిపోతుంటాడు కనుక అతను ఏంటంటే ఈ రొట్టె ముక్కలు ఈ టమాటోను సూచిస్తూ అలా మరి ఆ రచయిత ఆ సన్నివేశానికి అనుగుణంగా అద్భుతంగా రాశారు. దానికి అనుగుణంగా సంగీత దర్శకులు కూడా అద్భుతంగా స్వరరచన చేశారు. అప్పటి పాటలంటే ఆణిముత్యాలు, ఎందుకంటే సాహిత్యము కానివ్వండి, సంగీతము కానివ్వండి, ఇప్పటికి కూడా చాలా వినాలనిపించి ఆ మనసు ఆ పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు విషాద గీతాలు అనేవి విన్నప్పుడు కూడా అసలు కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. నాకు నిజంగా చెప్పాలంటే పాట నాకు ప్రాణమని చెప్తాను నేను. ఎందుకంటే నేను నిద్ర లేచింది మొదలు ఏదో ఒక పాట, అది కూడా ఘంటసాల గారి పాట, శ్లోకం కానివ్వండి, పద్యం కానివ్వండి, ఏదో ఒకటి నేను పాడుతూనే ఉంటుంటాను. నాకు అపరిచితులు అంటే నాకు పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా నన్ను నా పాట విన్నప్పుడు మీరు సినిమాలలోకి వెళ్ళకపోయారా, టీవీ షోలు ఇవి జరుగుతున్నాయి కదా అక్కడికి కూడా వెళ్ళకపోయారా, ఎప్పుడైనా ప్రయత్నించారా సినిమాల్లోకి వెళదామని కానీ, ఎవరైనా సంగీత దర్శకుల్ని సంప్రదించడం కానీ, లేకపోతే మీరు పాడిన పాటలు విని వాళ్ళు ఎవరైనా అడగటం కానీ ఏమైనా జరిగిందా? అట్లా ఎప్పుడు జరగలేదు మేడం. మీకు అనిపించిందా ఎప్పుడైనా నేను సినిమాల్లో పాడితే బాగుండు, సినిమాల్లో పాడితే బాగుండని ఎవరికి ఉండదండి. ఒక గాయకుడు ఏమనుకుంటాడంటే సినిమాలో పాడాలని అనుకుంటాడు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ గాత్రం కానివ్వండి, ఈ ఉచ్చారణ కానివ్వండి అవసరం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదనుకుంటున్నాను, నేను అవసరం లేదని చెప్పడం కాదు.
ఎందుకంటే కోకిల పాటలు కాదు వారికి కావాల్సింది, కాకి అరుపులు అనేది కావాలని వాళ్ళు అట్లా చేస్తున్నారు. అంటే కాలానుగుణంగా, అంటే దానికి నేను తప్పు పట్టట్లేదు, కానీ ట్రెండ్ అంటే తరాలు అలా మారుతూ ఉంటే కాలానుగుణంగా ప్రేక్షకుల యొక్క అభిరుచిని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అయినా కొన్ని పాటలు మాత్రం ఘంటసాల గారి పాటలు ఏ విధంగా చిరస్థాయిగా నిలుస్తున్నాయో అలా నిలిచేటువంటి పాటలు కూడా వస్తున్నాయి. కొన్ని పాటలు అయితే ఆ సినిమా చూడడం వరకు, అప్పటికప్పుడు వినడం వరకే, తర్వాత మాత్రం అవి కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ఘంటసాల గారి పాటలు మీరు పాడినవి ఇప్పటి తరం వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పటి తరము అవి ఇప్పుడు తర్వాత పుట్టిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు సింగర్ కొత్తగా పాడాలి, కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి పునాది ఏంటంటే పాత పాటలే. ఘంటసాల గారి పాటలు కానివ్వండి, సుశీలమ్మ గారి పాటలు కానివ్వండి, జానకమ్మ పాటలు కానివ్వండి, బాలుగారి పాటలు కానివ్వండి, మంచి సాహిత్యము, సంగీతము, వినడానికి వినసొంపుగా కొన్ని పాటలు వింటే ఎవరివైనా సరే, ఏ గాయకుడు అయినా సరే, ఘంటసాల గారి పాటలైనా బాలుగారి పాటలైనా కూడా కొన్ని పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మరి అలాంటి పాట ఏదైనా మా కోసం, అలాంటి పాటలంటే మీరు పదే పదే పాడుకున్న పాట, మిమ్మల్ని మీ ఇంట్లో వారు ఒకసారి ఈ పాట పాడండి అని అడిగిన పాట ఏదైనా ఉందా? నాకు ఇష్టమైన పాటలు అంటే ఘంటసాల గారి పాటలలో నా జన్మభూమి, అది మంచి దేశభక్తి గీతం. నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కౌమని ప్రదేశము, నా సామీరంగా హాయ్ హాయ్ నా సామీరంగా, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కౌమని ప్రదేశము, నా సామీరంగా హాయ్ హాయ్ నా సామీరంగా, నడిచే నా సామిరంగా. ఒక్కసారి 70లు 80లు ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టుంది స్వయంగా వింటుంటే పాటలన్నీ కూడా. చాలా చాలా అద్భుతమైన పాటలు. మీ గొంతుని జాగ్రత్త పరచడానికి, ఇంత మంచి పాటలు పాడడానికి ఎంతవరకు మీరు జాగ్రత్తగా చూసుకుంటారు వాయిస్ని? అసలు ఏం తింటారు? చాలామంది అంటారు ఐస్ క్రీమ్లు అని మేము అవాయిడ్ చేస్తామని. కొంతమంది, మీరు బాలసుబ్రహ్మణ్యం గారి మాటలు వినే ఉంటారు, ఆయన ఒక మాట అన్నారు, నేను శుభ్రంగా తింటాను, ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం అన్నీ తింటానని చెప్పారు. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే కూల్ డ్రింక్స్ మాత్రం అసలు తాగను. ఇంతకుముందు ఎప్పుడైనా అప్పుడప్పుడు నేను తాగేవాడిని, కానీ ఆ తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రం మొత్తం నేను మానేశాను అనమాట కూల్ డ్రింక్స్ తాగడము. మనకు పెరుగన్నా మజ్జిగన్నా నాకు చాలా ఇష్టం, కానీ ప్రోగ్రాం ముందు మాత్రం నేను వాటితో తినను. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నేను పెరుగు మజ్జిగ వేసుకుంటాను. పులుపు పదార్థాలు ఆ రోజుకు తింటే మాత్రం ఒక రకమైనటువంటి గొంతులో రాసుకపోయినట్టు ఆ గాత్రం సహకరించకుండా పాటకు డిస్టర్బ్ అవుతుందన్నమాట. అటువంటప్పుడు ఆయిల్ ఫుడ్ కానివ్వండి, పులుపు పదార్థాలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, నేను ఎటువంటివి తీసుకోను అన్నమాట. ఓకే, మామూలుగా పెరుగు అంటే ఇష్టం? ఇష్టం, చాలా ఇష్టం. తినేస్తారు శుభ్రంగా. పెరుగన్నా, వంకాయ కూరన్నా, గోంగూర, పుంటి కూర, చింతకాయ పచ్చడన్నా, మామిడికాయ పచ్చడన్నా చాలా ఇష్టం అండి. అన్ని పుల్లగానే ఉంటాయి. పులుపు పదార్థాలు అంటే చాలా ఇష్టం నాకు. ఆ రోజుకి మాత్రం ఆ పులుపు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాటిని ఎట్లయినా తీసుకుంటాం, కానీ ప్రోగ్రామ్కి ముందు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. హాట్ వాటర్ తాగడం ఇలాంటివి ఏమైనా చేస్తాం? హాట్ వాటర్ అంటే హాట్ వాటర్ తాగడం ఏమో, కానీ కూల్ వాటర్ అయితే తాగను అస్సలు. ఒకవేళ కూల్ వాటర్ ఒకవేళ అక్కడ అరేంజ్ చేసినా కూడా అది కూల్ పోయిన తర్వాత తాగుతాను. గొంతు పట్టేస్తుందండి కూల్ వాటర్. అంటే కొంతమంది సింగర్స్కి ఏంటంటే కూల్ వాటరు, ఏసీ అనేది అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం కాదు, కానీ నేను అటువంటివి అలవాటు చేసుకోలేదు.